వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు తెలంగాణ స్టేట్ కి సంబంధించి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రిలేటెడ్ గా ఎకనామిక్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పేపర్ కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి ఏమిస్తాడు ఏంటనేది చూద్దాం. ఎకనామిక్స్ పేపర్ అనేది టోటల్ గా 100 మార్క్స్ వస్తుంది. సెక్షన్ ఏ, బి, సి అనేది ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ ఏ లో 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. టోటల్ గా 5 క్వశ్చన్స్ ఇస్తే 3 క్వశ్చన్స్ ఆన్సర్ అటెంప్ట్ చేయాలి. 3 into 10 మనకి ఎంత అంటే 30 మార్క్స్ అనేవి సెక్షన్ ఏ నుంచి వస్తుంది. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ మనం చూస్తే ఏంటి అంటే, డిస్క్రైబ్ ది లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ లిమిటేషన్స్ అండ్ ఇంపార్టెన్స్. ఈ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. 10 మార్క్స్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. అలాగే 2 మార్క్స్ లో మనకి ఏంటంటే కార్డినల్ యూటిలిటీ, ఆర్డినల్ యూటిలిటీ అనే 2 మార్క్స్ లో రావడానికి ఛాన్స్ ఉంది. అంటే 10 మార్క్స్ పరంగాను 2 మార్క్స్ పరంగాను మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేసి చెప్పొచ్చు. క్వశ్చన్ చూస్తే మనకి ఏముందంటే, వాట్ ఆర్ ది వేరియస్ మెథడ్స్ ఆఫ్ క్యాల్కులేటింగ్ నేషనల్ ఇన్కమ్. ఈ నేషనల్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ కూడా మనకి 10 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, అలాగే 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అలాగే ఈ క్వశ్చన్ మనకి ఏంటంటే రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్ ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది మీనింగ్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్, ఇలస్ట్రేట్ ది మెకానిజం ఆఫ్ ప్రైస్ డిటర్మినేషన్ అండర్ ది పర్ఫెక్ట్ కాంపిటీషన్ అనేసి చెప్తున్నాం. కాబట్టి ఈ పర్ఫెక్ట్ కాంపిటీషన్ లో ప్రైస్ డిటర్మినేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. అలాగే మనకి 2 మార్క్స్ లో కూడా ప్రైస్ అని కానీ ప్రైస్ డిటర్మినేషన్ అని కానీ అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. ఎక్స్ప్లెయిన్ ది కెన్షన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఈ క్వశ్చన్ రిపీటెడ్ గా వస్తుంది. 10 మార్క్స్ కి ఇస్తాడు మేము. నెక్స్ట్ క్వశ్చన్, క్రిటికల్లీ ఎగ్జామిన్ ది లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్. లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ అనేది కూడా మనకి రిపీటెడ్ గా వచ్చే క్వశ్చన్. అలాగే దీని నుంచి కూడా 2 మార్క్స్ రావడానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం 10 మార్క్స్ లో లిస్ట్ అనేది ఇచ్చాము. టోటల్ గా 5 క్వశ్చన్స్ ఇచ్చాము. ఆ 5 క్వశ్చన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కాబట్టి 5 ప్రిపేర్ అయితే మీకు 10 మార్క్స్ కవర్ అవుతాయి. అలాగే 5 మార్క్స్ అండ్ 2 మార్క్స్ కూడా కవర్ అవడానికి ఛాన్స్ అనేది ఉంది. దీనిలో మనకి చూస్తే 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. టోటల్ గా ఇచ్చిన వాటిలో మనం ఏం రాయాలంటే 8 క్వశ్చన్స్ రాయాలి. 8 into 5 ఎంత అంటే 40 మార్క్స్ అనమాట. కాబట్టి సెక్షన్ బి నుంచి 40 మార్క్స్ వస్తే అవి 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేది చెప్తున్నాం. ఇప్పుడు వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటనేది ఒకసారి చదువుదాం. ఫస్ట్ క్వశ్చన్ మనం చదివితే, వాట్ ఈజ్ యూటిలిటీ, వాట్ ఆర్ ఇట్స్ టైప్స్ అనేసి అంటున్నారు. ఇది ఎక్కువ రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్ కాబట్టి కంపల్సరీగా చదవాల్సి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ డిటర్మైన్ ది డిమాండ్. ఈ క్వశ్చన్ కూడా మనకి ఏంటంటే 5 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అనేసి చెప్తున్నాం. నెక్స్ట్, ఇలస్ట్రేట్ ది రీజన్స్ ఫర్ నెగటివ్ స్లోపింగ్ డిమాండ్ కర్వ్. నెగటివ్ స్లోపింగ్ డిమాండ్ కర్వ్ అనేసి అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. లేదంటే వై డిమాండ్ కర్వ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్ స్లోప్ అని కూడా అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. నెక్స్ట్ మనకి చూస్తే, వాట్ ఈజ్ మోనోపలీ, వాట్ ఆర్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. ఈ క్వశ్చన్ రిపీటెడ్ గా వస్తుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ అనేసి చెప్పాలి. నెక్స్ట్ మనకి, వాట్ ఆర్ ది సోర్స్ ఆఫ్ పబ్లిక్ రెవెన్యూ. నెక్స్ట్, వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ డిటర్మైనింగ్ నేషనల్ ఇన్కమ్. నెక్స్ట్ మనకి చూస్తే, వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ డిటర్మైనింగ్ రియల్ వేజెస్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫండ్స్. ఇది కూడా 5 మార్క్స్ లో ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ స్టాటిస్టిక్స్, ఎక్స్ప్లెయిన్ ది రిలేషన్షిప్ విత్ ఎకనామిక్స్. ఈ క్వశ్చన్ కూడా మనకి ఎక్కువ సార్లు ఇస్తున్నాడు. నెక్స్ట్, వాట్ ఈస్ అర్థమెటిక్ మీన్, వాట్ ఆర్ ఇట్స్ మెరిట్స్ అండ్ డ్రాబ్యాక్. వాట్ ఈస్ ఇండిఫరెన్స్ కర్వ్. ఇండిఫరెన్స్ కర్వ్ అనేది మనకి 2 మార్క్స్ లో కూడా రావచ్చు. అలాగే వాట్ ఆర్ ఇట్స్ అజంప్షన్స్. ఇది మనకి 5 మార్క్స్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. అలాగే 2 మార్క్స్ లో కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఉన్న 5 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి 2 మార్క్స్ లో కూడా రావడానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. టోటల్ గా మనం 11 క్వశ్చన్స్ అనేవి ఇచ్చాం. 11 కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మీరు 8 క్వశ్చన్స్ వీటిలోనే మాక్సిమం రావడానికి ఛాన్స్ అనేది ఉంది. సెక్షన్ సి అనేది మనకి ఏంటంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. టోటల్ గా ఎన్ని రాయాలంటే 15 క్వశ్చన్స్ రాయాలి. 15 into 2 ఎంత వస్తుందంటే 30 మార్క్స్ అనేవి సెక్షన్ సి నుంచి వస్తున్నాయి. ఇప్పుడు వీటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటనేది చదువుదాం. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, ఇండిఫరెన్స్ మ్యాప్. నెక్స్ట్, ప్రైస్. నెక్స్ట్ వన్, క్లియరింగ్ హౌస్. నెక్స్ట్ మనకి సెల్లింగ్ కాస్ట్. నెక్స్ట్, నెట్ ఇంట్రెస్ట్. నెట్ ఇంట్రెస్ట్ అనే క్వశ్చన్ ఎక్కువ సార్లు అడుగుతున్నాడు. నెక్స్ట్, బడ్జెట్. బడ్జెట్ అంటాడు కొన్నిసార్లు, బడ్జెట్ లైన్, ప్రైస్ లైన్ అనడానికి కరెన్సీ. నెక్స్ట్ వన్, బార్టర్ సిస్టమ్. నెక్స్ట్, పై డయాగ్రామ్. పై డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది రిపీటెడ్ గా వస్తుంది. నెక్స్ట్ మనకి, వాట్ ఈస్ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, వెల్త్. నెక్స్ట్ వన్ చూస్తే, ప్రైస్ లైన్ ఆర్ బడ్జెట్ లైన్. ఇంతకుముందే చెప్పాం, బడ్జెట్ అడగొచ్చు, బడ్జెట్ లైన్ అనేసి అడగొచ్చు. నెక్స్ట్ మనకి మైక్రో ఎకనామిక్స్. ఎక్కడైనా రేర్ గా మనకి ఏంటంటే మ్యాక్రో కూడా అడుగుతున్నాడు. మ్యాక్రో ఎకనామిక్స్ అని కూడా ఎక్కువ శాతం మనకి మైక్రో ఎకనామిక్స్. మనకి చూస్తే డిమాండ్ ఫంక్షన్. డిమాండ్ అనే కాన్సెప్ట్ మనకి 5 మార్క్స్ లో ఇంపార్టెంట్. అలాగే 2 మార్క్స్ లో కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి, ఎక్స్ప్లెయిన్ సిఎస్ఓ, వాట్ ఈజ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ అనేసి అంటున్నారు. ఈ క్వశ్చన్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది కాబట్టి ఈ క్వశ్చన్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్, మీన్, మీడియన్, మోడ్. 3 కాన్సెప్ట్స్ ఇచ్చాం.
మనకి ఏమన్నా అడగొచ్చు అంటే వాట్ ఈజ్ మీన్ అని కానీ వాట్ ఈజ్ మీడియన్ అని కానీ అడగొచ్చు, లేదా వాట్ ఈజ్ మోడ్ అనేసి కానీ అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ 3 ప్రిపేర్ అయితే ఒకటైనా రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఓవర్ డ్రాఫ్ట్. నెక్స్ట్ మనకి గిబ్సన్ పారాడాక్స్. మనకి 10 మార్క్స్ లో క్వశ్చన్ లోని సైడ్ హెడ్డింగ్, మనకి ఇక్కడ ఏంటంటే 2 మార్క్స్ లో అడుగుతున్నారు. లాస్ట్ క్వశ్చన్ చూస్తే కంప్యూట్ మీడియన్ ఫర్ ఫాలోయింగ్ డేటా అనేసి ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే చిన్న క్యాలిక్యులేషన్ ఇచ్చారు, అది చేయాలి, 2 మార్క్స్ అనమాట. ఒకసారి చూస్తే 5, 7, 7, 8, 9, 10, 12, 15 and 21 ఈ నెంబర్స్ అనేవి ఇచ్చారు. మనకి ఏం చేయమని చెప్తున్నారంటే మీడియన్ అనేది క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నారు. ఇదే ప్రాబ్లం సేమ్ ఇక్కడ ఏ నెంబర్స్ ఇచ్చారో అదే ప్రాబ్లం మనకి ఎవ్రీ ఇయర్ అడుగుతున్నారు. కాబట్టి ఈ చిన్న ప్రాబ్లం ప్రిపేర్ అయితే కంపల్సరీగా రావడానికి ఛాన్స్ ఉంది, ఈజీగా 2 మార్క్స్ అనేవి వస్తాయి. ఇప్పటి వరకు మనం ఏంటి అంటే తెలంగాణ స్టేట్ కి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి సప్లీ ఎగ్జామ్ రిలేటెడ్ గా చెప్పడం జరిగింది. కాబట్టి ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని మోస్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఈజీగా పాస్ అవుతారు, ఎక్కువ పర్సెంటేజ్ కూడా వస్తుంది. నెక్స్ట్ క్లాస్ లో మనం ఏంటంటే సివిక్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి అనేది చెప్దాం. ఇవన్నీ అయిపోయాక నెక్స్ట్ టైం ఉంటే కనుక రివిజన్ అనేది కూడా ఉంటుంది. అంటే 2 మార్క్స్ అన్ని కూడా ఒక రోజు ఎక్స్ప్లెనేషన్, అలాగే 5 మార్క్స్ వీలైన వరకు ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఇస్తాము. కాబట్టి ఇంకేమైనా టాపిక్ కావాలి అనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.